మనతో పాటు మాట్లాడడానికి సంధ్య గారు ఉన్నారు. మాట్లాడడం. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు? ఆపరేషన్ కగార్ 2 నడుస్తూ ఉంది, ఎక్కడికక్కడ బలగాలు మోహరిస్తూ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని ఇబ్బంది గురి చేస్తున్నారంటూ కూడా మాట్లాడతారు. ఎట్లా చూస్తారు ఇదంతా? చాలా బాధాకరమండి. ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించి చట్టబద్ధ పాలన చేస్తున్నాం, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, రాజ్యాంగబద్ధ పాలన చేస్తున్నాం అని చెప్పుకునే పాలకులు ఈ ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు, ఆదివాసుల మీద యుద్ధం చేస్తున్నారు. కర్రగుట్టలో జరుగుతున్న మారణ హోమం, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, మొత్తం మధ్య భారతంలో సాగుతున్నటువంటి ఈ మారణకాండ దేనికోసం? ప్రజల కోసమా? ఆదివాసీల కోసమా? ప్రజల కోసం అభివృద్ధి అయితే ప్రజల కేంద్రంగా సాగాలి, ఆదివాసీల కోసం అభివృద్ధి అయితే ఆదివాసీల మేలు కోరాలి, ఆదివాసీలు కేంద్రంగా అభివృద్ధి జరగాలి. కానీ ఆదివాసీలకి తిండి గురించి మాట్లాడతలేదు, ఆదివాసీల చదువు గురించి మాట్లాడతలేదు. ఇన్ని రోజులు అక్కడ పోయి జెండాలు కూడా ఎగరేయాలి, ఇప్పుడు పోయి మేము ఎగరేస్తామంటున్నారు. మీరు 26 జనవరికి పోయారా, 15 ఆగస్టుకు పోయారా? ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళని ఊచకోతలు కోసి వాళ్ళని చంపి అక్కడ విధ్వంసకాండలు చేసి మీరు జెండాలు ఎగరేస్తున్నారంటే ఇంతకాలం ఆ భూభాగం భారతదేశంలో ఉందని మర్చిపోయారా? ఇంతకాలం వాళ్ళని ఈ దేశ మూలవాసులుగా, ఈ దేశ ప్రజలుగా మీరు చూడలేదా? ఏ రకంగా ఇప్పుడు పోయి జెండాలు ఎగరేస్తున్నారు ఈ పాలకులు చెప్పాలి. పైగా ఆపరేషన్ కగార్లు, ఆపరేషన్ గ్రీన్ హంట్ అయినా కగార్ అయినా, ఆపరేషన్ గ్రీన్ హంట్ తర్వాత వచ్చిన సమాధానాలు, ప్రహార్లు ఏవైనా ఆదివాసుల హక్కుల హననమే, ఏవైనా ఆదివాసులని దోచేయడానికే, ఏవైనా ఆదివాసుల ప్రజలకు హక్కులు లేవు. అక్కడ ఇవాళ దేశమంతా దోచేసి అక్కడ కోట్ల రూపాయల, మిలియన్ల డాలర్ల ఖనిజ సంపద అక్కడ ఉంది. ఆ నిక్షిప్తమైనటువంటి ఖనిజ సంపదను దోచేయడానికి అడ్డంగా ఉన్న ఉద్యమకారులని రెడ్ హంట్ చేశారు. ఆపరేషన్ కగార్ అన్నారు, గ్రీన్ హంట్ అన్నారు, ఇంకోటి అన్నారు. అక్కడున్న రెడ్ హంట్ అంతా కూడా ఆపరేషన్ కగార్ 2 అయినా 1 అయినా ఆ రెడ్ హంట్ ఎందుకు అంటే అక్కడ ప్రజల కోసం మాట్లాడే కొన్ని గొంతులు ఉన్నాయి, అక్కడ ప్రజల హక్కుల్ని పరిరక్షించే కొన్ని సంఘాలు ఉన్నాయి, కొంత ఉద్యమం ఉంది, కొంతమంది మనుషులు ఉన్నారు. దశాబ్దాల పాటు పనిచేస్తున్న వాళ్ళని చంపేసి అక్కడ హక్కుల హననం చేసి ఆదివాసీల మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి అన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు ఎందుకు చేస్తారు? అక్కడ మీరు ఉద్యమకారులను పట్టుకుని సరెండర్ అయ్యే వాళ్ళు అవుతారు, పట్టుకునే వాళ్ళని పట్టుకుంటారు. కానీ ఎందుకు ఎన్కౌంటర్లు చేస్తారు? అక్కడ ప్రజల్లో పిల్లల్ని ఎందుకు చంపేస్తారు? అక్కడ ఎందుకు స్కూళ్ళని ధ్వంసం చేస్తారు? అక్కడ ఎందుకు ఆడవాళ్ళ మీద మూకుమ్మడి అత్యాచారాలు జరుగుతున్నాయి? ఎన్ని వందల వేల అత్యాచారాలు అక్కడ నమోదవుతుంది, కానీ కనీసం కేసులు అవ్వట్లేదు, ఎఫ్ఐఆర్లు అవ్వట్లేదు. అంటే అక్కడ పాలన చేయనిది పాలకులు,